హుదూద్ను మించి అన్నట్లు మోంథా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. తుఫాన్ దెబ్బకు ఏపీలోని తీర ప్రాంతాలు అల్లకొల్లోలంగా మారాయి. ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ఇవాళ రాత్రికి మచిలీపట్నం, విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవాళ సాయంత్రం తుఫాన్ తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాలో కుంభవృష్టికి అవకాశం ఉందని అంచనా వేశారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎక్కువగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని, దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కోస్తాలో మిగిలిన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికీ ఉమ్మడి గోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు, నరసాపురం తీర ప్రాంతంలో సముద్రం అల్లకొల్లోలంగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం తీవ్రత పెరిగింది. సూర్యలంక సముద్ర తీరం అల్లకొల్లోలంగా మారింది. హుదూద్ను మించి అన్నట్లు మోంథా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తుంది. తుఫాన్ దెబ్బకు ఏపీలోని తీర ప్రాంతాలు అల్లకొల్లోలంగా మారాయి. ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ఇవాళ రాత్రికి మచిలీపట్నం, విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మోంథా తుఫాన్ దూసుకు వస్తుంది. ఎప్పుడేం జరుగుతుందా అన్న భయాందోళన అయితే ప్రజలు ఉన్నారు. అసలు ప్రజలకు సివియారిటీ తెలుస్తుందా, ఏంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతానికైతే చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అంతా అలర్ట్ అయింది. ప్రజలకు ఆ సివియారిటీ తెలుస్తుందా? ఏ విధంగా అలర్ట్ అయ్యారు? శంకరి, మోంథా తుఫాన్ ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాపై స్పష్టంగా కనబడుతోంది. నిన్నటి నుంచి కూడా వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం పట్టణంలో చూస్తే మొత్తం కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు కూడా సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. మన శ్రీకాకుళంలో పరిస్థితి చూస్తే మొత్తం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షం కొనసాగుతోంది. అయితే
తేలికపాటి జల్లులు రాత్రి అంతా కూడా కురిసాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. ఒక గంట గ్యాప్ ఇస్తే మరో గంట భారీ వర్షం కురుస్తోంది. మొత్తానికి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వర్షాలు జిల్లాలో కురుస్తుండటంతో ఒకవైపు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వరి పంటలు పూర్తిగా పట్టదశకు వచ్చే మరో నెల రోజుల్లో కోతకు వస్తాయి, చేతికి అందేటటువంటి దశలో ఈ తుఫాను ఏ రకమైనటువంటి నష్టం చేకూరుస్తుంది అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు తీర ప్రాంత మండలాలన్నింటిలో కూడా ఈ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే అటు శ్రీకాకుళం ఉండేటటువంటి దాదాపుగా 190 కిలోమీటర్ల తీర ప్రాంతం నుండే 11 మండలాలన్నింటిలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. జాలర్లు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దన్నారు. 3 రోజుల పాటు స్కూల్స్ సెలవులు ప్రకటించారు. దీంతో ప్రజలు కూడా కొంత అవేర్నెస్ అయ్యారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ప్రభుత్వం ఒక భారీ తుఫాన్ రాబోతోంది, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేటటువంటి హెచ్చరికలు ముందుగా నుంచే సంకేతాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పాడుపోయినటువంటి భవనాల్లో ఉండేటటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. దీంతో చాలా వరకు పురాతన భవనాలు ఉండేటటువంటి ప్రజలు ఖాళీ చేశారు. దాంతోపాటు ముఖ్యంగా నాగావళి వంశధార నది పరివాహక ప్రాంతాలు ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా హై అలర్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎప్పుడైనా ఫ్లడ్ వాటర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, వర్షాలు భారీగా ఉంటాయి. కాబట్టి ఈరోజు రేపు ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళొద్దనేటటువంటి హెచ్చరికలను కూడా అధికారులు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. దాంతోపాటుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి రేయింబవళ్ళు మొత్తం రాత్రి పగలంతా కూడా కలెక్టరేట్లో రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు రాత్రికి తీరం దాటేటటువంటి సమయానికి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా దాన్ని సన్నద్ధంగా ఎదుర్కొనేటందుకు అధికారులు సమాయత్తమయ్యారు. దీనిలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ టీములు రప్పించుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీములు కూడా సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాకు వచ్చేసరికి గతంలో తితిలి కానీ లేకపోతే హుదూద్ సమయంలో కానీ అంతకుముందు వచ్చినటువంటి పాత అనుభవాలు తుఫాన్లు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా క్రోడీకరించుకొని అలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా విద్యుత్ శాఖకు సంబంధించి గతంలో తితిలి సమయంలో దాదాపుగా 1,00,000 పైచిలుక విద్యుత్ స్తంభాలు పడిపోయినటువంటి పరిస్థితి. అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా సన్నద్ధంగా ఎదుర్కొంటామని చెప్పి ఇప్పటికే జిల్లా విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. అయితే ముఖ్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి ఒక మెసేజ్ని అయితే జిల్లా అధికారులు ఇస్తున్నారు. ప్రధానంగా ఈ జిల్లాలో వర్షాలు ప్రభావం కొంతవరకు ఉండొచ్చు, కానీ విండ్ ప్రభావం లేకపోవచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. కానీ ఉదయం నుంచి కూడా స్వల్పంగా విండ్ రేంజ్ కూడా పెరుగుతోంది. దాంతోపాటుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా తీసుకునేటటువంటి చర్యల్లో భాగంగా రైతులను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాగులు పొంగుతున్నాయి, వంకలు పొంగుతున్నాయి. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలు ఉండేటటువంటి పొలాలన్నీ కూడా ముంపుకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా కొంతవరకు పొలాల వైపు కానీ లేకపోతే నదీ ప్రాంతాల వైపు కూడా వెళ్ళొద్దు అనేటటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. ప్రధానంగా పంటలకు నష్టానికి సంబంధించి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా కానీ ముందస్తుగా ప్రజలను అవేర్నెస్ చేయటం ద్వారానే మాత్రమే దాన్ని నివారించవచ్చు అనేటటువంటి ఒక దీంతో అధికారులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతవరకు అధికారులు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు. కేవలం వర్షాలు పడుతున్నాయి. దాంతో పెద్ద ఎత్తున మొత్తం కూడా రోడ్లపైకి నీరు వస్తోంది. ముఖ్యంగా చెరువులు, కాలువలు, వాగులు పొంగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పటివరకు లేదు. ఈరోజు రాత్రి రేపటి వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రాత్రి తర్వాత మరింత వర్షాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 3 రోజుల పాటు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. దాంతోపాటుగా ముఖ్యంగా అటు వైద్య ఆరోగ్య శాఖ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ మిగిలినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా గ్రామాల్లోనే ఉంచారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇమీడియట్గా వారందరినీ కూడా ఆయా ప్రాంతాలకు డిప్యూటేట్ చేసేటటువంటి విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మొత్తానికైతే జిల్లాలో వర్షాలు అయితే పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎర్రతిరుపు లేనటువంటి వర్షంతో జనజీవనం కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రమేష్.